రాష్ట్రాల్లో సోమవారం బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల ఇలాకా దండకారణ్యానికి ఆనుకుని ఉన్న భద్రాచలం ఏజెన్సీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసులు డేగ ఖండించారు. ప్రస్తుతం నిఘాని కూడా తీవ్రతరం చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంతో దండకారణ్యం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరువైపులా నిత్యం ఎదురుకాల్పుల మోతతో కీకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల బంద్కు కూడా పిలుపివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సరిహద్దు ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున కేంద్ర పారామిలిటరీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నాయి. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు తెలంగాణలో ప్రవేశించి ఏదైనా ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉన్న సమాచారంతో కూడా ఆ అనుమానాలతో కూడా ప్రస్తుతం పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక మారుమూరు ప్రాంతాల కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నటువంటి జేసీబీలు, లారీలు, ట్రిప్పర్లను కూడా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మావోయిస్టుల టార్గెట్స్ను, కాంట్రాక్టర్లను పోలీసులు అప్రమత్తం చేశారు. భద్రాచలం ఏజెన్సీలో కూడా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తెలంగాణ సరిహద్దులో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో తమ సహచరులను కోల్పోయిన మావోయిస్టులు బంద్ సందర్భంగా రెచ్చిపోయి వ్యూహాత్మక దాడులకు తెగబడే అవకాశాలు లేకపోదనే నిఘా వర్గాల సమాచారంతో తెలంగాణ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మావోయిస్టుల టార్గెట్లో ఉన్న నేతలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాత్రిపూట బస్సు సర్వీసులను నిలిపివేశారు. సరిహద్దు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వారిపై కన్నేశారు. సరిహద్దు పోలీస్ స్టేషన్ల భద్రతను పర్యవేక్షిస్తూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.